ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, మాకు తీరని బాధ మా అత్తయ్య గారే. ఆవిడ లేకుండా పోవడమే. అమ్మ ఉందనే నాకింకా అనిపిస్తుందమ్మా. అదే నిజమైతే మా అమ్మని కనిపించేలా చేయమ్మా. వస్తాం పూజారి గారు. మంచిదమ్మా, మంచిది. పదండి. నమస్తే బాబు గారు. నమస్తే. నమస్తే అండి. రండమ్మా, ఇంటికాడ దింపేసొత్తాను. ఏం వద్దు దేవమ్మా. ఎందుకు? నేను వెళ్తాను దేవమ్మా. నీ పన్ను చూసుకో. అమ్మా జాగ్రత్తమ్మా, బొవ్వ తిని మాత్రలేసుకుని కాసంత పడుకోండమ్మా. సరే. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. ఆవిడ్ని చూస్తే అమ్మలాగే అనిపిస్తుంది. అమ్మా, అమ్మా. ఒక్క నిమిషం అండి. అలాగేనమ్మా. అమ్మా, ఏమండి? ఏమండి? ఆగండి. అమ్మా. ఏమండి? ఏమైంది? అమ్మని చూశాను అక్షర. ఏమంటున్నారు? అత్తయ్య గారిని చూసారా? అవును అక్షర, నడుస్తూ వెళ్ళిపోతున్నారు. వెనక నుంచి చూశాను. అచ్చం అమ్మలాగే ఉందక్షర. ఏటి బాబు, ఏటైనాది? దేవమ్మ ఎర్రచీర కట్టుకుని ఒక ఆవిడ బయటికి వెళ్ళింది. నువ్వు చూసావా? నీకావిడ తెలుసా? ఎర్రసీరా? మా మాలచ్చమ్మగారు సారు. అదే పూజారయ్యిందాక గుళ్ళో దీపం వెలిగించారని చెప్పారు కదా, ఆయమ్మే. మీరు ఆయమ్మ వండిన వంట కూడా తిని చాలా బాగుందని ఇంటికి కూడా వచ్చినారు కదా, ఆయమ్మే. ఓ, ఆవిడనా? ఏం బాబు? ఏం లేదు దేవమ్మా, దూరం నుంచి చూసి మా అమ్మ అనుకున్నాను. అయ్యో పర్లేదు సారు, మీరు రాత్రికి పూజకొత్తారు కదా, ఆ అమ్మతో మీకు పరిచయం చేస్తాను, మీరు చూసినట్టు ఉంటాది. తప్పకుండా. అంత గొప్ప వ్యక్తిని కలవడం మాకు కూడా అదృష్టమే దేవమ్మా. సరే, మేము వస్తాము. అట్నే అమ్మా. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.